హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి, కాబట్టి మామిడికాయతో మాకు మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదే అండి, మామిడికాయ తురుముతో నిల్వ పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, చపాతీ, ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. డెఫినెట్గా ఈ విధంగా నేను చేసిన కొలతల ప్రకారం ఒకసారి చేసి చూడండి. మీకు కూడా పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఆవాలు, మెంతులు అనేది వేయించుకు పెట్టుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మెంతులు అనమాట. వేయించుకొని చిటపట్లాడేంత వరకు పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి నీళ్ళు లేకుండా శుభ్రంగా పొడి క్లాత్తో తుడుచుకొని పైన తొక్కు తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న తురుము అనేది ఏదైనా ఒక కొలతగా తీసుకోవాలన్నమాట. గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైతే మీరు కొలతగా తీసుకోవాలనుకుంటున్నారో అది. 2 గిన్నెలు వచ్చిందండి నాకు. 2 గిన్నెల మామిడి తురుముకి 3/4 కప్పు ఆయిల్ పడుతుంది అనమాట. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అని లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి, ఒక అర స్పూను ఆవాలు చిటపట్లాడేంత వరకు మంచిగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇవి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడిలోనే ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు ఇలా నల్లగొట్టుకొని వేసుకోవాలన్నమాట. ఆ వేడిలోనే చక్కగా వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగుతాయి అన్నమాట. ఈ ఆయిల్ అనేది పోపు పూర్తిగా ఆరనివ్వాలండి. పూర్తిగా ఆరిన తర్వాతే మనం కలుపుకోవాలన్నమాట పచ్చడిలో. అప్పుడే చక్కగా నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే నేను మామిడి తురుము తీసుకున్నానో దాంతో ఒక అరకప్పు పచ్చడి కారం తీసుకున్నానండి. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ కారపొడి తీసుకున్నాను. చాలా బాగుంటుంది 3 మ్యాంగోస్ కారపొడి అనేది పచ్చళ్ళలోకి. కరెక్ట్గా అరకప్పు అయితే కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు సాల్ట్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ ఇష్టం లేదనుకుంటే కల్లుప్పు ఉంటుంది కదండి, అది తడి లేకుండా ఎండలో కాసేపు ఎండబెట్టేసి మిక్సీ పట్టుకొని 1/2 కప్పు సరిపోతుంది. 1/2 కప్పు కన్నా తక్కువ వేసుకోండి కల్లుప్పు అయితే. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, ఆవాలు, మెంతులు, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ తురుము, ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది పూర్తిగా ఆరాలి కదా. పూర్తిగా ఆరినా పర్లేదు, లేదా కొంచెం గోరువెచ్చుకున్నా పర్లేదు. అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అన్నమాట. చెమ్మ పట్టకుండా ఉంటుంది. వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇది గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మీకు 6 నెలల నుంచి 7 వరకు 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లేత టెంక కట్టకుండా ఉన్న మ్యాంగోస్ ఉంటాయి కదండి, అవైతే తీసుకోకూడదు. అవైతే ఎక్కువ నిల్వ ఉండదు అనమాట పచ్చడి. టెంక గట్టిగా కట్టి ఉంటుంది చూసారా మ్యాంగో, అవి తీసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట. నేనైతే ఒక జాడీలో తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న మ్యాంగోని మనం అప్పుడప్పుడు తినేసేయచ్చు అండి. ఏమీ అవసరం లేదు పచ్చడి అనేది. చూసారా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. చూసారా, నేను ఇక్కడ వేడివేడి అన్నంలో మా అమ్మమ్మ అయితే ఏ పచ్చళ్ళు పట్టినా కానీ చక్కగా లాస్ట్లో మిగిలిన పచ్చడి ఉంటుంది కదండి, దాంట్లో వేడివేడి అన్నం ఒక చుక్క నెయ్యి వేసి ఇలా ముద్దలు కలిపేసి చక్కగా చేతిలో పెట్టేసేది అనమాట. చక్కగా తినేసేవాళ్ళం మేము. అది 90s కిడ్స్కి అయితే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా వీలైతే అలవాటు చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.